ఫస్ట్ స్కానర్ పంపిస్తా చేయండి అని చెప్పింది. అంటే జిమ్ అంటే లేదు వింది వెరిఫైర్ యూజ్ చేసేదని ఇక బ్లడ్ మెడిసిన్స్ వాడితే కొంచెం బొద్దుగా ఉన్నాడు. 9 షీట్స్ వాడినా కదా మంచిగా ఉండే 8 వాడినా మొత్తం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతల్లరి జరిగాక మళ్ళీ ఆంటీకే అమర్చులాక ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని నేను ఇప్పుడు ఎలా అడగాలి? ఏమడుగుతావు ఏమడగాలి? మాకు మీరు తప్పితే దిక్కులేరు మా అమ్మేమో అని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాలి మనం. ఇప్పుడు ఎందుకు రోడ్డు మీద ఎలా అది కాదు బాబు ఒక్క మంచమ్మాయని నేనే అడిగాను. ఏంటి పెళ్ళి ఎప్పుడు? ఇంట్లో ప్రాబ్లమ్స్ సెట్ అయ్యాక చేసుకుంటాను 3 ఏళ్ళ తర్వాత అందని నేను వదిలేశాను. అలా ఇప్పుడే తెలిసింది. అంటే ఏంటి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతానంటున్నాడా? అరే నాకు సమాధానం చెప్పరా, నాకు చిన్న డౌట్ క్లియర్ చేయాలి. నీ వయసు ఎంత? బయట వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? చెప్పాలా సమాధానం? ఏం మాట్లాడుతున్నాడు మా వీడు? ఎందుకు చెప్పాలి? చెప్పాలా? పోయిన పెళ్ళి ఏమైందంటే చెప్పాలా? అక్క కోసం పోయి చెల్లిని ఎందుకు తెచ్చుకున్నారంటే చెప్పాలా? లోషన్ 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 లోపల ఉంది లోషన్. ఎందుకు లోషన్ ఎందుకైనా ఆడిందావు మన కన్ఫ్యూజన్. మీ అందరూ చెప్పండి నాకు ఈరోజు సమాధానం. అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చుట్టాలు అడుగుతున్నారని చేసుకోవాలా? లేకపోతే పైకి అయిపోతుందని కావాలా? నాకు ఇప్పుడు 33 ఆయన సిడిపిఎన్ఎస్ రాసింది తెలుసా? పోతే 36 వస్తుంది. నేను చెప్పి అని చెప్పినా నేను ఇంకా మోడల్ అంటే ఎట్లా? డాడీ పక్కన హాస్పిటల్కి చేపిస్తావా? ఎగ్జాక్ట్ చేయండి. చేపిస్తామా? చేపిస్తామా? చేపిస్తామా చెప్పు. పెద్ద ప్రాబ్లం అవుతుందంటే నువ్వు మళ్ళీ చేసుకోమని చెప్పిన అసలు నేను పిల్లలు ఎవరు చూసుకుంటున్నావా? నేను ఎట్లా పోతావు ఒకదాన్ని? పిల్లలు లింకుతో నేను ఏం చేయలేకపోతే దానికి అర్థం కావట్లేదు. అది కాదు పెట్టిన అంత పెట్టినా ఇక్కడ పెట్టిన ఇక్కడ పెడతాను ఎందుకు డ్రెక్స్ పెడతాను ఒక్కటి ఒక్కొక్కసారి పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళా. అశోక్పురం వరకు వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఇంకా మిగిలిన మీ ఈగోలు నాతో వస్తానంటే ఎత్తి కట్టేది చూసినా
ఇక అయిపోయిందా కంప్లీట్ చేసినా సాయంత్రం చూపిస్తారా బతుకు ఎప్పుడు సకాలం సినిమాలు చాలా గ్రేట్ అసలు సినిమా వాళ్ళే చూస్తాం మంచి చూస్తారు ఎవడని చూస్తాడు థియేటర్లో పోతున్నాడా థియేటర్లో పోయి చూస్తున్నాడు అందరితో పోయి చూస్తున్నాడా అట్లా కాదు కానీ ఎక్కడెక్కడ పోనే ఉన్నాయి ఇంట్లో పోతే ఇంట్లో పోయి సినిమాలు పోసుకున్నా కదా చికెన్ వేసుకొచ్చి చిన్నపిల్లలు బయటికి తప్పు తెలియదు ఒప్పు తెలియదు మాకు పోసుకుంటే మనం అన్నంలో పెట్టు బయట పెడుతున్నా నువ్వు పోసుకుంటే నేను తినా ఇప్పుడు ఇంకేం తినా తినవా అన్నం తినవా ఫుల్ కట్ మీద తిన్నాను మీ అమ్మే ఉండదు ఆమె ముట్టడు గిత్త గిత్త ఎందుకునే రకమే అమ్మ తెలుసు కానీ కావాలి సంగతి అయ్యే పిల్లలు వస్తున్నారు వండి పెడితే అనే ముఖం కాదు అమ్మ చూడు ఇప్పుడు పోయినాక అందుకే ఆ మధ్య నాకు నచ్చదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసా నేను ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లో మిస్ అయిపోతా అనిపించింది నిజంగా అనిపించింది నువ్వు ఏం చెప్పకపోయినా నాకు మొత్తం వినిపించింది నేను 3 ఏళ్ళు ఆగుతా నిజంగా నేను 3 ఏళ్ళు ఆగుతా కానీ ఈ చుట్టంతా ఊడిపోతుంది ఇప్పుడే పోతాను